చూస్తారా ఎంత బాగుందో బిర్యానీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పీతలు చూసారా, పీతల బిర్యానీ అనమాట. శుభ్రం క్లీన్ చేయించాను. ఇవన్నీ క్లీన్ చేసుకొని తీసుకోవాలి. బిర్యానీ చేస్తాను. ఒక గ్లాసు రైస్ నానబెట్టా, బియ్యం. ఇందులో మసాలా కలిపేద్దాం. పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, మొత్తం అన్నీ కూడా గరం మసాలా అనమాట. ఇది బిర్యానీ మసాలా. కొంచెం కారం వేద్దాం. కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇది కొంచెం కారం సరిపడా. ఇందులోనే కొంచెం పెరిగేద్దాం. చూసారా, తగినంత సాల్ట్ కలిపేసి పక్కన పెడదాం. శుభ్రంగా ఇవన్నీ కలిపేసుకొని పక్కన పెడితే అప్పుడు తాలింపు పెడదాం. చాలు. ఇలా కలిపేసి ఇది మగ్గిపోయాక అప్పుడు రైస్ వేసి వాటర్ వేద్దాం. బాగా నాని ఉంది. ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చక్కగా పెట్టాను చూడండి. కొంచెం నెయ్యి వేద్దాం, తర్వాత ఆయిల్ వేద్దాం. బాగుంటుంది కదా. నేను ఒక గ్లాస్ బియ్యమే చేస్తున్నాను, అందుకని సరిపోద్ది. నువ్వుల నూనె, ఆనియన్స్ వేసి వేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక టమాటా, 2 బిర్యానీ ఆకులు వేసాను అంతే. ఇది బిర్యానీ మసాలా. అందులో కొంచెం చేసి ఇందులో కొంచెం చేస్తాను. ఇంక ఇవే మసాలా అనమాట. ఇంక ఎక్కువ వేయను. అది మగ్గిపోతుంది కదా. కొంచెం బాగా ఎగిపోయాక వెళ్ళిపోతున్నాయి కదా, కలిపేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేసుకుందాం. ఇవి ఒక అరగంట మ్యారినేట్ అయినాయి కదా, వేసేద్దాం. చూడండి, పీతలు వేసేద్దాం. పీతలు మగ్గనిద్దాం. కాసేపు మగ్గితే బాగుంటాయి అన్నమాట. కొంచెం చిన్న పీతలు ఏమో నేను ముక్కలు కట్ చేయలేదు. ఇవి ఒక 1/2 కేజీ పీతలు అనమాట. ఒక 1/2 కేజీ పీతలు ఇవి. 1/2 కేజీ పీతలకి ఒక గ్లాస్ బియ్యం వేసాను అంతే. ఇవ్వండి కొంచెం బిర్యానీ మసాలా. ఇంక ఇదే మసాలా అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది.
ఫుల్గా మగ్గింది. ఒక టమాటా వేసా. ఇదిగోండి. రైస్తో పాటు వాటర్ కూడా వేసాను. తగినంత సాల్ట్. సరిపోతే వేద్దాం. మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుందాం. ఎందుకంటే ఇలాగ వేసాను, పీతల్లోని దమ్ పెట్టామనుకోండి, పీతలు ఫ్రై చేసి రైస్ కొంచెం చప్పచప్పు కనిపిస్తుంది. ఇలా వాటర్తో పాటు రైస్ కూడా వేసుకుంటే ఆ రైసు పీతలు వాటర్లో ఉడికి ఆ టేస్ట్ అన్నది బిర్యానీకి పడుతుంది అనమాట. బాగుంటుంది ఇలాగ వేస్తే. కొంచెమే కదా, ఒక్కసారి అలా కలిపేసుకొని చూసారా, మూత పెట్టేద్దాం. మీడియం ఫ్లేమ్లో మంట తగ్గించుకుందాం. ఒక్కసారి తీసుకొద్దాం. వావ్, ఎంత బాగా కుక్ అయిందో చూసారా. చూసారా, పీతల బిర్యానీ. వావ్. ఒక్కసారి అలా కలిపేసి, 1/2 కేజీ పీతలకి 1/2 కేజీ రైస్ కరెక్ట్గా సరిపోయిందనమాట. 2 మినిట్స్ నుంచి కట్టేద్దాం.